ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఆపదల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. అయితే యేసు ప్రభు ఒకసారి తన యొక్క శిష్యులను దోణి ద్వారా గలిలయ అద్దరికి వెళ్ళినట్లుగా బలవంతము చేసి పంపివేసి ఏకాంతంగా ఆయన ప్రార్థన చేస్తానికి ఒక కొండ మీదకి వెళ్ళారు. కానీ శిష్యులు వెళ్ళుచున్నటువంటి ఆ దోణి రాత్రి సమయంలో సముద్రము మధ్యలో కలిగిన భయంకరమైన ఎదురుగాలిలో చిక్కుకొని సముద్రము అలల చేత కొట్టబడుచున్నది. ఆపదల్లో ఆ యొక్క పరిస్థితిలో వారు బందీగా ఆ యొక్క పడవ చిక్కుకుంది. అయితే అదే సముద్రంలో జాలరి వృత్తి చేయుచున్నటువంటి పరిశుద్ధ పేతురు గారు, పరిశుద్ధ యోహాను గారు, పరిశుద్ధ యాకోబు లాంటి అందరూ ఆ దోణిను నియంత్రణలోనికి తీసుకురావడానికి వారెంతగానో ప్రయత్నం చేసి ఉపయోగం లేకుండా ఆ యొక్క ఇబ్బందికరమైన సమయంలో ఏమి చేయాలో తెలియకుండా తడబడుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారికి సహాయం చేయుటకు ఆ సముద్రపు నీటి మీద నడిచి వారి వైపుగా వచ్చారు. చూడండి, ఆ మధ్యరాత్రి సమయంలో హఠాత్తుగా ఒక రూపం సముద్రము మీద నడిచి వచ్చినట్లయితే అది ఎంత భయంకరంగా ఉంటుంది. దాన్ని చూసిన వారు వారిని ఒక దురాత్మని తలచి వారు భయపడిపోయారు. అప్పుడు యేసుక్రీస్తు వారిని చూసి, మీరు ఆపదలో చిక్కుకున్నారని నాకు తెలియను, నేను మీకు సహాయం చేయుటకు వచ్చి ఉన్నాను అని, కాబట్టి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని మత్తయి సువార్త 14 అధ్యాయము 27 వాక్యంలో చెప్పిన ప్రకారంగా ఆ పడవ సముద్రంలో మునిగిపోకుండా వారిని కాపాడారు. అయితే ఈ ఈ యొక్క సంఘటనలో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమనగా, ఆ పరిశుద్ధ పేతురు గారు మనం ధోనిలో ఉన్నట్లయితే మనకు పెద్ద ఆపద, యేసుక్రీస్తుని పక్కకు వెళ్ళినట్లయితే మనము తప్పించుకొనవచ్చును అని కూడా తలంచి ఉండవచ్చును. అయితే వారు, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు మాకు సెలవిమ్మని ఆయనతో అడిగి ధోనిను వదలి దిగి నీళ్ల మీద నడిచి వెళ్ళారు. కొన్ని అడుగుల దూరము వెళ్ళిన పరిశుద్ధ పేతురు గారు భయంకరంగా వీచుచుండున్న గాలిని చూచి భయపడిన సమయంలో సముద్రంలోనికి మునిగి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు తన చేతులను చాపి ఆయనను పైకెత్తి కాపాడారు. భయం కలిగినట్లయితే మనకి అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం కలిగినట్లయితే మన పరిస్థితి చేజారిపోయినట్లుగా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. అదే సమయమునందు మనము విశ్వాసంగా ఉన్నట్లయితే మిక్కిలి ధైర్యముతో ప్రభు వద్ద నుండి అద్భుతాలను మనం పొందుకొనవచ్చును. మనం విశ్వాసం నుండి పడిపోవుటకు భయము మాత్రమే ఒక ముఖ్యమైన కారణముగా ఉండుచున్నది. అపవాది అయిన వాడు పరిస్థితుల ద్వారా మన యొక్క జీవితంలో భయమును మాత్రమే తీసుకొని వచ్చును. నేడు మీరు ఏ పరిస్థితిని గూర్చి మీరు భయపడుచున్నారు? ఈ ఆపదలోకి నేను మునిగిపోవచ్చున్నానే, నాకెవరు సహాయం చేస్తారు అని తలంచి కలతతో ఉన్నారా? కలత చెందకుడి. దేవుడు పరిశుద్ధ పేతురు సముద్రంలో మునిగిపోయే సమయంలో, ప్రభువా నన్ను రక్షించండి అని చెప్పి ఆయనను పిలిచినప్పుడు యేసుక్రీస్తు తన యొక్క హస్తమును చాచి ఆయనను లేవనెత్తి భద్రంగా తీసుకొని వచ్చి ధోనిలో ఎక్కించారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు నేడు మిమ్ములను చూచి, నన్ను చూచి, నా కుమారుడా, నా కుమార్తె, మీరు కలత చెందవద్దు, నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను చూసి నీవు సొమ్మసిల్లిపోవద్దు, నీవు మునిగిపోవు, నీకు సహాయంగా ఉండి ఉపకారం చేయుటకు నేను ఉన్నాను అని చెప్పుచున్నారు. అయితే ఒక విదేశంలో జరిగినటువంటి ఒక నిజమైన సంఘటనను గూర్చి ఒక పుస్తకంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఒక దేవుని సేవకుడు ఒకరోజు ఉదయమున వాకింగ్ చేసి ముగించి అలసటతో ఒక బెంచ్ మీద కూర్చున్నారు. అప్పుడు ఆయనకు ప్రక్కలో తన యొక్క చొక్కాయిలో ఒక చేప యొక్క రూపమును బ్యాడ్జ్గా ధరించుకొనిన ఒక మనుషుడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నారు. దానిని చూసిన ఆ దేవుని సేవకుడు ఆయన వద్ద, అయ్యా, అందమైన ఒక చేప యొక్క రూపమును బ్యాడ్జ్గా ధరించుకొని ఉన్నారే, ఇందులో చెప్పుకున్నట్లుగా ఏదైనా విశేషము కలదా అని అడిగినప్పుడు, పడవలో ఒక నావికుడిగా ఉండిన ఆ మనుష్యుడు మిక్కిలి సంతోషముతో తన యొక్క జీవితంలో జరిగిన ఒక నిజమైన సంఘటనను చెప్పారు. ఒకసారి తన యొక్క సరుకులు తీసుకుని వెళ్ళే పడవ ఒకటి రాత్రి సమయంలో మధ్య సముద్రంలోనికి వెళ్ళుచుండినప్పుడు అకస్మాత్తుగా ఆ పడవ క్రింది భాగంలో ఒక రంధ్రం పడి సముద్రపు నీరు కొంచెం కొంచెముగా పడవలోనికి వచ్చుటకు ప్రారంభించింది. ఎంతో ప్రయత్నించి చూసి కూడా ప్రయోజనము లేని పరిస్థితిలో కొంచెము కొంచెముగా ఆ పడవ సముద్రంలోనికి మునుగుతూనే ఉన్నది.
100కు పైబడిన ఉద్యోగస్తులు ఆ పడవలో ఉన్నారు. కానీ ఏమి చేయాలో వారికి తెలియకుండా ఒక మరణ భయం వారిని వెన్నంటి ఉంది. అయితే తమకు సహాయం చేయుటకు ఎటువంటి మార్గము లేనటువంటి పరిస్థితిలో ఆ నావికుడు అక్కడున్న వారిని చూసి, "అందరూ రండి, మనకు సహాయం చేయుటకు ఒకరున్నారు. ఆయన వైపు మనము చూసి మనము ప్రార్థించుదాం" అని చెప్పి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేశారు. ఏమి ఆశ్చర్యమో చూడండి. వారు ప్రార్థించి ముగించిన వెంటనే పడవలోనికి వచ్చుచున్న ఆ సముద్రపు నీరు ఆగిపోయింది. అప్పుడు వారు ప్రభువు మన ప్రార్థనను విని అద్భుతము చేశారు. ఏదో ఒక విధంగా రంధ్రము బంధించబడినది అని చెప్పి ప్రభువుని స్తుతిస్తూనే మెల్లగా ఆ పడవను ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు వచ్చిన తరువాత పడవలో ఉండిన నీటిని అంతా తీసివేసి చూసినప్పుడు ఒక పెద్ద చేప ఆ రంధ్రంలోనికి కూరుకుపోయిన పరిస్థితిలో కుహరం బంధించబడి ఉన్న దానిని చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. నాడు ఒక ఒక చేప ఆజ్ఞాపించి తమ యొక్క ప్రవక్త అయినటువంటి యోనాను కాపాడిన ప్రభువు మమ్ములను ఈ ఆపద నుండి తప్పించుటకు ఒక చేపకు ఆజ్ఞాపించారు. మేము ప్రాణాలతో తప్పించబడ్డాము. ప్రభువు ఒక చేపను పంపి సహాయం చేసినందువలన ఆ సంఘటనను జ్ఞాపకం ఉంచుకున్నట్లుగానే ఈ బ్యాడ్జ్‌ను నేను ధరించి ఉన్నాను అని ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ప్రభువు ఎంత అద్భుతమైనవాడో చూసారా? మీకు సహాయం చేయుటకు మనుషులు లేనట్లయితే మీకు సహాయం చేయుటకు ప్రభువు దేనినైనా ఉపయోగించుటకు సాధ్యం చేస్తారు. నేడు మీ కుటుంబము వ్యాధుల చేత మునిగిపోతుందా? లేకపోతే మీరు అప్పుల సమస్యలతో చిక్కుకొని మునిగిపోతున్నారా? లేకపోతే దుర్మార్గమైన మనుషుల నిమిత్తం ఇక మిమ్మల్ని కాపాడుటకు మార్గం లేని పరిస్థితిలో మునిగిపోతున్నారా? ఏమీ భయపడవద్దు, కలత చెందవద్దు. ప్రభువు నేడు మిమ్మల్ని చూసి, నీవు కలత చెందవద్దు, నీకు సహాయం చేయుటకు నేను ఉన్నాను, తగిన కాలమందు నేను నీకు సహాయముగా ఉండెదను అని చెప్పుచున్నాడు. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో ఉండినను సరే దానిని చూసి భయపడిపోకుండునట్లుగా యేసయ్యా నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రభువును చూచి పిలవండి. ఖచ్చితముగా ఆయన మీకు సహాయం చేసి మిమ్ములను అద్భుతముగా నడిపించును. ఆమేన్.